హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. మీరు ఏపీపీఎస్సీ సైట్లోకి వెళ్ళి ఎగ్జామినేషన్ క్యాలెండర్ ఈ కింద చూపించినట్టు లింక్ని క్లిక్ చేస్తే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ నోట్ దేని గురించి అంటే ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, టీటీడీ లెక్చరర్స్ వీటి 4కి నోటిఫికేషన్ 2023లో ఇవ్వడం జరిగింది. 21 డిసెంబర్ 2023 రోజు పాలిటెక్నిక్ లెక్చరర్ నోటిఫికేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ దేని గురించి అంటే ఆల్రెడీ 2022లో పాలిటెక్నిక్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ రిక్రూట్ అవ్వడం జరిగింది. అందులో రిక్రూటింగ్ కాని పోస్టులని క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అంటారు, సిఎఫ్ పోస్టులని. ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు మాత్రమే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. పాలిటెక్నిక్ లెక్చరర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి 99 పోస్టులకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలానే డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, టీటీడీ లెక్చరర్స్ వీటన్నిటికీ 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ రావడం జరిగింది. రకరకాల కారణాల వల్ల ఎగ్జామ్ జరగలేదు. ఇప్పుడు ఈరోజు 21 మార్చ్ రోజు ఎగ్జామినేషన్ క్యాలెండర్ సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఈ 4 పోస్టులకి 16 జూన్ నుంచి 26 జూన్ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. పాలిటెక్నిక్ లెక్చరర్ విషయంకి వస్తే ఫార్మసీ విషయంలో 3 పాలిటెక్నిక్ లెక్చరర్ ఫార్మసీ పోస్టులు వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఆ 3 కూడా ఉమెన్ కేటగిరీకి సంబంధించినవే. నోటిఫికేషన్ ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే రాయడానికి ఇప్పుడు ఎలిజిబుల్. ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 3 months టైం ఉంది కాబట్టి కొంచెం గివ్ యువర్ ఎఫర్ట్స్, ఇట్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్. పోస్టులు 3 ఉన్నా కాంపిటీషన్ తక్కువే ఉండొచ్చు, ఎందుకంటే ఓన్లీ ఫర్ ఉమెన్ పోస్టులు ఇవ్వడం జరిగింది. So this is a good update. Please go through APPSC website, then you will find all the details. Thank you for watching this video.